ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన యూసీవై కుటుంబ సభ్యులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉదయకాల శుభాలు కూడా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా దేవాది దేవుడు మరొక వారము యూసీవైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశంను బట్టి ఆయనను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మనము గత కొంతకాలం నుంచి నిర్గమకాండము 12వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం కదండి. అక్కడ పస్కా పండుగ ఒకటి ఆచరిస్తున్నారు. ఆచరించమని దేవుడు ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపించాడు. ఈ పస్కా పండుగ ద్వారా వారికి విడుదల, 400 సంవత్సరాల నుంచి దాస్యంలో ఉన్న వారి బ్రతుకులకు విడుదల కలగబోతున్న ఆ అద్భుతమైన సంఘటనను మనం నేర్చుకుంటూ ఉన్నాం. అందులో దాచబడిన దేవుని యొక్క ఉద్దేశాలను, ప్రణాళికను మనం నేర్చుకుంటున్నాం. క్షమించాను. పాత నిబంధనలోని ఈ విడుదల లేకపోతే కనాను ప్రయాణము, కృత నిబంధనలో మనకు పరలోక ప్రయాణం గురించి దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం నేర్చుకుంటూ వస్తున్నాం గత కొంతకాలం నుంచి. అయితే పోయిన వారము మనము పొంగని రొట్టెలు అనే అంశాన్ని తీసుకొని మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు ఇక్కడ రాయబడిన మాట, చేదు కూరతో దానిని మీరు తినాలి. పస్కా పశువును ఎలాగ తినాలి అనేది దేవాది దేవుడు ఖచ్చితంగా రాపిస్తున్నారు. అగ్నిచేత కాల్చబడినదై ఉండాలి ఆ పస్కా పశువు. అగ్నిచేత కాల్చబడిన దానిని పొంగని రొట్టెలతో తినాలి. పొంగని రొట్టెలకు ఇంకొక దాన్ని యాడ్ చేస్తున్నాడు, చేదు కూర. బిటర్ హెర్బ్స్ అని రాయబడింది ఇంగ్లీష్లో. అంటే చేదు కూరలు ఉంటాయి కదా, ఆకుకూరలు, చేదు కూరలు, వాటితో కలుపుకొని ఆ పస్కా పశువును తినాలి. ఆలోచన చేద్దాం అది ఎలా ఉంటుందో. మటన్ ఏమో పెట్టాడు, బాగా దేవుడు మటన్ పెట్టాడు కాల్చినది, పొంగని రొట్టెలను పెట్టాడు, దానికి చేదు కూరను యాడ్ చేస్తున్నాడు. చేదు కూరను తింటూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? దాంతోపాటు చేదు కూరను మాంసంతో తింటూ ఉన్నప్పుడు అంటే తీసుకుంటున్న ప్రతి ముద్ద కూడా చేదుగానే ఉంటుంది కదా. చేదు కూరతోనే తినాలి మటన్ని, పొంగని రొట్టెలతోనే తినాలి విత్ చేదు కూర. తింటున్న ప్రతి బైట్లో కూడా వారికి చేదుగానే ఉంటుంది, కానీ తినాలి. ఎందుకు దేవుడు ఈ విషయాన్ని, లేకపోతే ఎందుకు వాళ్ళని అలా చేదు కూరతో తినమంటున్నాడు? అది తినగలిగేటట్టుగా ఉంటుందా? కానీ తినాలి. ఎందుకు దేవుడు ఈ విషయాలను వాళ్ళకి రాపించాడు, మన కొరకు ఎందుకు రాయించాడు అని అంటే, చేదు అనేది శ్రమలకు సాదృశ్యంగా ఉంది. చేదు అనేది సఫరింగ్స్, శ్రమలు, కష్టాలు. వారి 400 సంవత్సరాల బానిసత్వము వారికి ఎలా ఉండింది అని అంటే, వారు ఎందుకు దేవుణ్ణి మొరపెట్టాల్సి వచ్చింది? వారి శ్రమ అధికమైపోయింది. కఠినంగా ఐగుప్తీయులు వారిని హింసిస్తూ ఉన్నారు కదండి. 400 సంవత్సరాలు వారు చక్కగా జీవించగలిగారు. అయితే వారు శ్రమల గుండా వెళ్తున్నప్పటికీ కూడా ఆ బాధ వారికి అంటే అది మొరపెట్టేంతగా లేదు, దేవుని సన్నిధికి చేరుకునేంతగా లేదు. దేవుని దృష్టిలో వారి ప్రవర్తన ఎలా ఉంది అని అంటే, నిజానికి దేవునికి చాలా ఆయాసకరంగా ఉంది. నిజానికి దేవుని చాలా బాధ పెట్టింది వాళ్ళ ప్రవర్తన. ఎందుకు? వారు వెళ్తున్న 400 సంవత్సరాల బానిసత్వంలో ఆ శ్రమలలో కూడా వాళ్ళు దేవునికి మొరపెట్టవలసినంతగా మొరపెట్టలే. వాళ్ళ శ్రమలు అధికమైనప్పుడు, వారి కష్టాలు అధికమైనప్పుడు దేవుణ్ణి మొరపెట్టారు. వారి మొరను ఆలకించి దేవాది దేవుడు దిగి వచ్చాడు. అయితే ఈ విషయాన్ని ఇజ్రాయేలీలకు స్పష్టంగా తెలియచెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ ప్రవర్తన, మీరు వెళ్ళిన స్థితిగతులు ఎలా ఉన్నాయి, మీ వేదన ఎలా ఉంది, మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారు ఎంతగా శ్రమ పడ్డారో ఆ శ్రమకు సాదృశ్యంగా, అంటే చేదైన అనుభవం గుండా వాళ్ళు వెళ్ళారు కదండి. చేదైన అనుభవం గుండా వాళ్ళు వెళ్ళారు. అదేవిధంగా దేవునికి కూడా వారు వ్యతిరేకంగా జీవించడం వల్ల దేవుడు కూడా ఎంతగానో దేవునికి అంత బాధ పెట్టింది ఆ విషయం. దేవుని ప్రజలై ఉన్నప్పటికీ కూడా దేవునికి మొరపెట్టని దౌర్భాగ్యపు స్థితులలో 400 సంవత్సరాలు వాళ్ళు ఉండిపోయారు.
దేవుణ్ణి కూడా చాలా బాధ పెట్టిన అంశం అది. కానీ వారు పడిన శ్రమలకు సాదృశ్యంగా, వారు వెళ్ళిన కఠినమైన పరిస్థితులకు సాదృశ్యంగా చేదు కూరతో మీరు దీనిని తినాలి. అయితే ఈ చేదు కూర తింటున్నప్పుడు మీకు అర్థం కావాలి, మీకు విడుదల కావాలి అని అంటే ఈ పరిస్థితి గుండా, ఈ శ్రమల గుండా మీరు ఖచ్చితంగా వెళ్ళాలి అని కూడా. రెండవ అంశంగా, వాళ్ళు వెళ్ళిన పరిస్థితులు కఠినమైనవైనప్పుడు, వాళ్ళ శ్రమలకు సాదృశ్యంగా ఈ చేదు కూర ఉంది అని అనుకున్నప్పుడు, రెండవ అంశము దేవుడు ఇంకొక విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాడు. మీకు విడుదల కావాలి అని అంటే, మీకు రక్షణ కావాలి అని అంటే, ఈ బంధకాలలో నుంచి విడిపించబడాలి అని అంటే, మీరు కొన్ని శ్రమల గుండా వెళ్ళాలి. ఇప్పుడు ఈ కనాను ప్రయాణము లేకపోతే ఈ అరణ్య ప్రయాణము సుఖంగా ఉంటుందా? ఆనందంగా ఉంటుందా? సంతోషంగా ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు కదండి. వారి యొక్క హృదయ స్థితి ఏంటో దేవుడికి తెలుసు కాబట్టి, వారి ప్రవర్తన ఏంటో దేవునికి తెలుసు కాబట్టి, వారి హృదయ స్థితిని ముందుగానే వారికి బట్టబయలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ముందుగానే వాళ్ళకు ఒక హింట్ ఇస్తూ ఉన్నాడు కదండి. ఎందుకు వాళ్ళని విడిపించాడంటే, ఎందుకు అరణ్య మార్గం గుండా వాళ్ళకి తీసుకెళ్ళాలంటే, మన ద్వితీయోపదేశ కాండాలు ఇంతకుముందు చూసాం. మీ హృదయంలో ఏముందో మీకే తెలియచెప్పడానికి అనే మాటను మనం చూస్తాం కదా. వారి హృదయంలో ఏముందో దేవుడు వాళ్ళకే బయలుపరచడానికి ఆ దూర ప్రయాణాన్ని ఎన్నుకున్నట్టుగా మనం గత వారాల్లో నేర్చుకునే ప్రయత్నం చేశాం. వారి హృదయం ఎలా ఉంది అని అంటే, చేదైన అక్కూర మాదే, చేదుగా ఉంది. అందుకనే వారు మొరపెట్టలేని స్థితిలో ఉన్నారు. కానీ ఒక స్థితి వచ్చినప్పుడు వారు మొరపెట్టారు. దేవుడు వారి హృదయాన్ని బయలుపరచడానికి ఈ చేదు కూరను ఆ మటన్ మాంసంతో తినడానికి దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తున్నాడు కదండి. అంటే వారి యొక్క ప్రయాణంలో వారు ఇంకా కొన్ని శ్రమల గుండా వెళ్ళవలసి ఉంది ఖచ్చితంగా. ఆ బంధకాలలో నుంచి మనము విడిపించబడాలి అని అంటే, ఈ శ్రమలు అనేవి ఖచ్చితంగా అనుభవించాలి. ఈ కష్టాలు అనేవి ఖచ్చితంగా అనుభవించాలి. ఈ శ్రమలలోనే మనకు ఏముంది? విడుదల ఉంది. ఈ కష్టాలలోనే మనకు విడుదల ఉంది. దేవుని సన్నిధి ఉంది, దేవుని సమాధానం ఉంది. దానిని తింటూ ఉన్నప్పుడు వారు ఆలోచన చేయాలి. వారు వెళ్ళిన పరిస్థితి, వారి హృదయ స్థితి వారికి అర్థం అవ్వాలి. అయితే వారు విడిపించబడాలి. ఆ రాత్రి ఆ 400 సంవత్సరాల నుంచి విడిపించబడాలనే ఆశను వాళ్ళలో పుట్టించడానికి తప్పదు, తినాలి. ఈ రాత్రి గడిచిపోతే మాకు విడుదల. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ అనుభవం గుండా వెళ్ళాలి. ఆ చేదైన అనుభవం గుండా వెళ్ళాలి. ఆ పరిస్థితి గుండా ఖచ్చితంగా వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు వారి హృదయంలో ఒక నిశ్చయత రావాలి. ఈ రాత్రి మేము విడిపించబడబోతున్నాం, ఈ రాత్రి మాకు రక్షణ రాబోతుంది. అయితే ఈ రక్షణ ఎలా వస్తుంది? ఈ చేదైన అనుభవము ద్వారా మాత్రమే కదండి. అందుకనే చేదు కూరతో దానిని తినమని చెప్తున్నాడు. మనకి ఒక లోకంలో ఒక సేయింగ్ కూడా ఉంది, ఒక సామెత ఉంది, తినగా తినగా వేము తీయగా ఉంటుంది అని. అంటే వేపాకు తింటూ ఉన్నప్పుడు అది కూడా తీయగా ఉంటుంది, చేదుగానే ఉంటుంది వేపాకు. కానీ తింటూ ఉన్నప్పుడు అలవాటు అయిపోయినప్పుడు అది తీయగా మారిపోతుందంట. ఎందుకు మనము తింటాం? వేపాకును ఊరికేనే తింటామా? ఆ చేదును ఊరికేనే తింటామా? ఎందుకు తినడానికి ఎవరైనా సజెస్ట్ చేస్తారు? ఏదో ఒక మేలు అందులో దాచబడి ఉంది కదా కదండి. ఏదో ఒక మేలు, ఏదో ఒక బెనిఫిట్ ఉంది కాబట్టి దానిని తింటూ ఉన్నాం. ఏదో ఒక స్వస్థత అందులో దాచబడి ఉంది, ఏదో ఒక విడుదల అందులో దాచబడి ఉంది కదండి. ఇది మనకు అర్థం కావాలి. ఆ చేదైన అనుభవములో నుంచి దేవుడు విడిపించడానికి, విడుదలను దయచేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మన ఆత్మీయ జీవితము సాఫీగా సాగిపోయేది కాదు. రెడ్ కార్పెట్ వేసి మనకి ఎవరు ఆహ్వానించారు. దేవుడు మనకు రెడ్ కార్పెట్ వేసి చక్కగా రండి మీరు రక్షణ పొందిన తర్వాత రెడ్ కార్పెట్ వేసి ఆయన పరలోకానికి మనల్ని తీసుకువెళ్ళాడు. కానీ పూల పానపు ఏం కాదది. మన ఆత్మీయ జీవితం అనేది శ్రమలతో నిండుకున్నది. కనాను ప్రయాణమైనది అరణ్యములో నుండి తీసుకువెళ్తున్నప్పుడు
అక్కడ నీ ఆత్మీయత ఎలా ఉందో దేవుడు పరీక్షిస్తాడు. మన ఆత్మీయ జీవితము పరలోక రాజ్యానికి చేరుకోవాలి అని అంటే అది పూల పానుపేం కాదు. ఈ విషయాన్ని గ్రహించడానికి దేవాది దేవుడు చేదు కూరతో దానిని తినమంటున్నాడు. మనం ట్యాబ్లెట్స్ వేసుకుంటాం, ట్యాబ్లెట్స్ తీయగా ఉంటాయా? ఏమండి, షుగర్ ఉంటుందా అందులో? తినడానికి చాలా ఇష్టంతో తింటామా ట్యాబ్లెట్స్ని? చేదుగా ఉంటాయి కదా. ఖచ్చితంగా తింటాం. ఎందుకు? ఒక విషయం నుంచి, ఒక అనారోగ్యం నుంచి నేను స్వస్థపరచబడాలి. ఒక సర్జరీ చేయాలి. సర్జరీ చేయాలంటే ఆనందంగా ఉంటుందా సర్జరీ? సంతోషంగా ఉంటుందా? ఇష్టపడి గంతులేసి సర్జరీని చేయించుకుంటామా? ఖచ్చితంగా చేయించుకోం కదా. శరీరం కట్ చేయబడాలి. చేదైన అనుభవం గుండా వెళ్ళినప్పుడే ఆ సర్జరీ ద్వారా మనకు రక్షణ, సర్జరీ ద్వారా విడుదల, సర్జరీ ద్వారా స్వస్థత. చేదైన అనుభవము గుండానే మనకు విడుదల వస్తుంది కదండి. అది సర్జరీ చేయించుకుంటేనే నా ఆరోగ్యం బాగుపడుతుంది, నేను బ్రతకగలను. ఆ ట్యాబ్లెట్స్ తింటేనే నాకు స్వస్థత వస్తుంది. దేవుడు కూడా మాట్లాడుతున్నమాట, చేదు కూరతో మీరు తిన్నప్పుడు మీకు విడుదల, మీకు రక్షణ. చేదైన అనుభవం గుండా మీరు వెళ్ళాల్సి వస్తుంది. ఈ విషయాన్ని దేవుడు వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. రిడెంప్షన్ రావాలి, విమోచన రావాలి అని అంటే బిటర్ ఎక్స్పీరియన్స్ ద్వారా వెళ్ళాలి. చేదైన మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు అందులో నుంచి ఆయన అద్భుతమైన సమాధానాన్ని మనకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మన జీవితాలలో అనేకమైన కఠినమైన పరిస్థితుల గుండా మనం వెళ్తూ ఉంటాం, అనేకమైన శ్రమల గుండా మనం వెళ్తూ ఉంటాం. నా జీవితంలోనే ఎందుకు జరుగుతుంది, నా కుటుంబంలోనే ఎందుకు జరుగుతుంది, నాకే ఎందుకు వచ్చింది ఈ చేదైన అనుభవము? ఎందుకు ఈ సమస్యలు నా జీవితంలోనే ఉన్నాయి, నా కుటుంబంలో ఉన్నాయి, నా పిల్లలకు ఉన్నాయి, నా వారికే, నా భర్తకే, నా పిల్లలకే అని ఒకవేళ ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే అందులో సనగకుండా ఉంటే కదా. వాళ్ళు తిన్న తర్వాత ఇంకొక అంశాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. 15వ అధ్యాయం ఒకసారి చూద్దాం. నిర్గమకాండంలోనే 15వ అధ్యాయం 15th చాప్టర్లో ఆ ఎర్ర సముద్రం వాళ్ళు దాటిపోయిన తర్వాత 22వ వచనంలో, మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూర్ అరణ్యంలోకి వెళ్ళి దానిలో 3 దినముల నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అందువలన వారికి మారా అను పేరు కలిగాను. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగు కొనగా. ఏం చేస్తున్నారు? సనుగుకుంటున్నారు. వాళ్ళు ప్రయాణం జస్ట్ ఒక ఎర్ర సముద్రాన్ని దాటి 3 దినాలు ప్రయాణం చేశారు. ప్రయాణం చేయగానే అక్కడ వాళ్ళకి బాగా దాహం వేసింది కదండి. ఖచ్చితంగా అరణ్యంలో దాహం వేస్తుంది. కానీ అక్కడ నీళ్లు చేదుగా ఉన్నాయి. మారా అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ నీళ్లు ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నాయి, కానీ చేదుగా ఉన్నాయి, తాగడానికి వీలు లేకుండా ఉన్నాయి. కానీ మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? సనుగుతూ ఉన్నారు. అంటే వాళ్ళ పరిస్థితిని బట్టి వారు సనుగుతున్నారు, గొణుగుతున్నారు. మోషే మీద సనుగుతున్నారు, దేవుని మీద సనుగుతున్నారు. వారు వెళ్తున్న ఆ చేదైన అనుభవంలో వారు సనుగుతున్నారు. వారికి ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఇది చాలాసార్లు మన జీవితాలలో కూడా జరుగుతూ ఉంటుంది. మన జీవితాలలో ఎదురైన ఈ అనుభవాన్ని బట్టి మన పరిస్థితుల మీద సనుక్కుంటూ ఉంటాం, లేకపోతే దేవుణ్ణి ఒక్కొక్కసారి నిందించే ప్రయత్నం చేస్తుంటాం. అయ్యా, నువ్వు చూస్తున్నావా లేదా? నా జీవితంలో నేను వెళ్తున్న పరిస్థితులు నీకు అర్థమవుతున్నాయా లేదా? నాకే ఎందుకు జరుగుతుంది? నా కుటుంబంలోనే ఎందుకు జరుగుతుంది? నా పిల్లలకి ఎందుకు జరుగుతుంది? నా భార్యకే, నా భర్తకే, నాకే, మాకే అని ఎన్నోసార్లు మనము సనిగిన అనుభవాలు మనకున్నాయి. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? ఆ అనుభవములో నుంచి, ఆ మారా అనుభవములో నుంచి ఏం చేయాలని ఆశపడుతున్నాడు? వాళ్ళు సనుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడు సమాధానం వచ్చింది? మోషే గారు వెళ్ళి ప్రార్థన చేశారు, దేవునికి ప్రార్థన చేశారు కదండి. తర్వాత వచనాల్లో సనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. ఆ నీళ్ళల్లో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. ఎప్పుడు మధురమైంది అది? దేవునికి మొరపెట్టినప్పుడు ఒక సమాధానాన్ని ఇచ్చాడు.
ఇజ్రాయేలీయులకు సమాధానం దొరికిందా? సనుగుతున్నప్పుడు, గొనుగుతున్నప్పుడు నీ జీవితానికి సమాధానం రాదు. పరిస్థితుల గురించి నువ్వు ఆలోచన చేస్తూ దిగులు పడుతున్నప్పుడు, చింతిస్తున్నప్పుడు సమాధానం రాదు. సమాధానం ఎప్పుడొచ్చింది? నిజానికి సమాధానం ఉంది, ఆల్రెడీ సమాధానం ఉంది. అక్కడ ఆ చెట్టు ఉంది కదా, ప్రార్థన చేస్తే చెట్టును చూపించాడు. అక్కడ మార నీళ్ళు ఉన్నాయి, దాని పక్కలోనే చెట్టు ఉంది. అంటే సమస్య ఉంది, దాని పక్కలోనే సమాధానం కూడా ఉంది కదండి. సమాధానం ఎప్పటి నుంచో ఉంది అక్కడ. ఆ చెట్టు అనేది అప్పుడప్పుడు మొలుచుకు రాలా, అప్పుడప్పుడు దానిని సృష్టించలేదు ఆయన. ఆ చెట్టు అనేది ఎప్పుడు అక్కడ ఉంది, ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ సమాధానమును పొందుకునే పద్ధతి ఒకటి ఉంది కదండి. సనుగుతా గొనుగుతా నీళ్లు తాగలేక నీళ్ళ వైపే చూసుకుంటూ కూర్చున్నారు అనుకోండి ఇజ్రాయేలీయులందరూ. ఎలా తాగాలి? తాగలేము. దాహం ఎలా తీర్చబడుతుంది? మరి చేయవలసిన పని చేయకుండా సనుగుతూ ఉంటే, సమాధానము కొరకు సమాధానం ఇచ్చే వ్యక్తి వద్దకు వెళ్లకుండా సనుగుతూ ఉంటే, గొనుగుతూ ఉంటే, పరిస్థితులను బట్టి అసహించుకుంటే, దేవుని మీద సనుగుతూ ఉంటే, పరిస్థితులను మనం నిందించుకుంటూ ఉంటే, మన పరిస్థితిని బట్టి మనమే ఒక్కొక్కసారి తిట్టుకుంటూ ఉంటాం. నా జన్మ ఎవరికి రాకూడదు, నా పరిస్థితులు ఎవరికి రాకూడదు అని. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? ఆ అనుభవాన్ని మధురంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు వెళ్తున్న పరిస్థితిని మధురంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. అక్కడనే నీకు సమాధానాన్ని పెట్టాడు, కానీ సమాధానం కనుక్కోలేని స్థితిలో ఉన్నాం. ఎవరు కనుక్కోగలిగారు? మోషేకు సమాధానం దొరికింది. ఎలా దొరికింది? ప్రార్థన ద్వారా, ఆయన సన్నిధిలో మోకరించడం ద్వారా. అందుకని ఆలోచన చేసే ప్రయత్నం చేయాలి. అరణ్య ప్రయాణం అది. కనాను ప్రయాణం అంటే అరణ్య ప్రయాణము. పరలోక రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే పోరాడాలి. పరలోక రాజ్యానికి నువ్వు చేరుకోవాలంటే నీకు సులభంగా దక్కదు అది. ఎందుకొరకు పిలువబడ్డాం? మనకు తిమోతిలకు రాసిన పత్రికలో నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి మనం పిలువబడ్డాం. ఊరికి వస్తుందా అది? ఖచ్చితంగా రాదండి, ఊరికే రాదు. సులభంగా రాదు పరలోక రాజ్యం అనేది, సులభంగా రాదు కనాను అనేది. స్వతంత్రించుకోవాలి. ఎలా స్వతంత్రించుకుంటాం? సనుగుతా గొనుగుతూ ఉంటే, పరిస్థితులను బట్టి నిందించుకుంటూ ఉంటే, అననుకూల పరిస్థితులను బట్టి భయపడుతూ ఉన్నప్పుడు ఏ విధంగా నేను స్వతంత్రించుకోగలను కనానుని? ఏ విధంగా స్వతంత్రించుకోగలను పరలోక రాజ్యాన్ని? మోషే మోకరించాడు, ప్రార్థన చేశాడు కదండి. సనుగుకున్నప్పుడు మనకు సమాధానం రాదు, కానీ ఆయన వద్దకు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, అయ్యా ఏం చేయాలి? ఇది పరిస్థితి, నాకు దాహం వేస్తుంది, మరి నీళ్ళు కావాలి. ప్రార్థన చేస్తే వెంటనే పక్కలో దిగో చెట్టు ఉంది. ఆ చెట్టును నీళ్ళల్లో వేస్తే మధురంగా మార్చబడ్డాయి. మన ప్రతి పరిస్థితికి సమాధానము సిలువలో ఆయన ఇచ్చాడు. హల్లెలూయా. మన ప్రతి పరిస్థితికి సమాధానము సిలువ మరణము ద్వారా, ప్రభువైన క్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేవడం ద్వారా ప్రతి సమస్యకు కూడా ఆయన సమాధానాన్ని ఇచ్చిపెట్టాడు. సిలువలోనే మనకు సమాధానం ఉంది. సిలువ వైపు చూడడం నేర్చుకోవాలి. క్రీస్తు వారి వైపు చూడడం, క్రాస్ వైపు చూడడం నేర్చుకోవాలి. క్రీస్తు వారి వైపు చూడడం నేర్చుకోవాలి. ఆయన వైపు చూసినప్పుడు ఏ సమస్య అయినా, ఏ పరిస్థితి అయినా, ఏ అననుకూలత అయినా నీ జీవితంలో సమాధానంగా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే మనం చేయాల్సిన పని, ఆయనను చూస్తున్నామా లేదా? నిజమే, చేదైన అనుభవమే, చేదైన అనుభవమే మన జీవితాలు. ఆత్మీయ జీవితము చేదైన అనుభవము, చేదైన ప్రయాణము కదండి. రెడ్ కార్పెట్ ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్పెక్ట్ చేయకండి ఆత్మీయ జీవితంలో. నేను నమ్ముకున్నాను, విశ్వసించాను అంటే నాకు కష్టాలు రావు, నాకు శ్రమలు రావు, ప్రతి పరిస్థితి ఆటోమేటిక్గా అట్లా వెళ్ళిపోవాలి అని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. అందులో నుంచి దేవాది దేవుడు నీకు కొన్ని అద్భుతాలను చేయడానికి, అందులో నుంచే నిన్ను స్వస్థపరచడానికి, అందులో నుంచి నిన్ను విడిపించడానికి, అందులో నుంచి నీకు అద్భుతమైన సమాధానం ఇవ్వడానికి, నిన్ను ఒక గొప్ప సాక్షిగా నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం మనం చేయకూడదు. ఆ చేదైన అనుభవం మన జీవితంలో వచ్చినప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు. అందులో నుంచి ఎన్ని లక్షల మంది ఆ నీళ్ళని తాగారు, అప్పటిదాకా తాగడానికి వీలు లేదు. కానీ
ఒక్క 2 నిమిషాల తర్వాత వెంటనే ఆ మంచి నీళ్ళుగా మారిపోయాయి. చేదైన అనుభవము మధురంగా మార్చబడింది. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఇదే అద్భుతాన్ని చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన వద్దకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నామా లేదా అనే విషయాన్ని ఆలోచించేయాలి. ఆయన వద్దకు వెళ్ళాలి. ఆయన వద్దకు వెళ్ళినప్పుడే మనకు సమాధానం కదండి. అందుకనే క్రీస్తు వారు యోహాను సువార్తలో, యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడతారు. యోహాను సువార్త 7వ అధ్యాయము ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున 7వ అధ్యాయం 37వ వచనం నుంచి చదువుతున్నాను. 7వ అధ్యాయం 37 యోహాను సువార్త. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. బిగ్గరగా చెప్తున్నారు అక్కడ ఆయన. ఎప్పుడు ఎందుకు చెప్తున్నాడో బిగ్గరగా? ఎందుకు చెప్తాం? గట్టిగా ఎందుకు అరుస్తాం? సహజంగా వినపడడానికి, అందరికీ వినపడడానికి. ఎందుకు అందరూ వినలేని పరిస్థితుల్లో ఉన్నారు అక్కడ? పండుగ దినంలో, పండుగలో ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉండిపోయారు కదండి. ఈ జీవితంలో లేకపోతే ఈ లోకంలో ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ఉద్యోగాలు, ఎవరి వ్యాపారాలకు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు. కానీ దేవుడు గట్టిగా అరిచి కేకలేసి చెప్తున్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి వాక్యము కేకలేసి మొత్తుకుంటూ ఉంది, నా వద్దకు రండి. ఏమని చెప్తున్నాడు? నీకు దాహం వేస్తే నా దగ్గరికి రా, నీకు సమస్య ఉంటే నా దగ్గరికి రా కదా. దప్పికొన్నవాడు ఏమెళ్ళాలి? వెళ్ళి దాహం తీర్చుకోండి అని అంటున్నాడు ఆయన కదండి. ఎవరికైనా దప్పిక ఉంటే, ఎవడైనాను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోనవలెను. నా వద్దకు వచ్చి దప్పి తీర్చుకోవాలి. ఆయన రాడిక. ఎందుకు రాడు? ఆల్రెడీ వచ్చిపోయాడు. పరలోక రాజ్యానికి మార్గాన్ని సిద్ధపరిచి వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చి చేయి పట్టుకొని నిన్ను రెడ్ కార్పెట్లో తీసుకొని వెళ్ళాడు పరలోకానికి. ఇప్పుడు చేయాల్సిన పని మనమే వెళ్ళాలి. నాకు సమస్య ఉంది, నేను వెళ్ళాలి. నాకు కష్టాల్లో వెళ్తున్నాను, నేనే వెళ్ళాలి. నాకు దాహం వేస్తుంది, నేనే వెళ్ళి తాగాలి. నీళ్ళు వాటంతటి మీ దగ్గర ఫ్రిడ్జ్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయండి మన దగ్గరికి? రావు కదా. మనమే వెళ్ళి తాగాలి, మనమే వెళ్ళి అడగాలి, దాహం తీర్చుకోవాలి ఆయన దగ్గరికి వెళ్ళి. గట్టిగా కేకలేస్తున్నాడు. ఎందుకు కేకలేస్తున్నాడు? మన పనులలో మనం బిజీలో ఉన్నాం, మన సమస్యలను మనమే మోసుకుంటున్నాం, మన భారాన్ని మనమే మోసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనం వెళ్తున్న అననుకూల పరిస్థితులకు సమాధానాన్ని మనమే వెతుక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మన ఆలోచనలు, మన జ్ఞానాన్ని, మన సమస్యలకు సమాధానం వెతికే ప్రయత్నం చేస్తున్నాం. కానీ దేవుడు ఏమంటున్నా? నా వద్దకు రండి, నా వద్దకు వస్తే దాహం తీర్చుతాను నేను మీకు. నా వద్దకు వచ్చి దాహం తీర్చుకోండి. అయితే దాహం అనేది నీకు నాకు లేకపోతే, ఆశ అనేది నీకు నాకు లేకపోతే, అది ఇంటర్నల్గా రావాలండి, హృదయములో నుంచి రావాలి. నాకు దాహం వేస్తుంది, నాకు సమాధానం కావాలి. నేను వెళ్తున్న పరిస్థితులు నాకు తెలుసు, మీరు వెళ్తున్న పరిస్థితులు మీకు తెలుసు, మీ అననుకూల పరిస్థితులు ఏంటో మీకు తెలుసు, మీ సమస్యలు ఏంటో మీకు తెలుసు, మీ కఠినమైన పరిస్థితులు ఏంటో మీకు తెలుసు, మీ చేదైన అనుభవం ఏంటో మీకు తెలుసు. అది నిజంగానే దాని నుంచి నాకు విడుదల కావాలి అని అంటే ఏం చేస్తున్నాడు? ఏం చేయమంటున్నాడు ఆయన? కేకలేస్తున్నాడు, రండి అయ్యా, నా దగ్గరికి రండి కదా. నా దగ్గరికి రండి, దాహం తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నా, సమాధానం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. సమస్య ఏంటి? మనం వెళ్ళాలి. వెళ్ళనంత వరకు, మోకరించినంత వరకు మన సమస్యలకు సమాధానం రాదు. సనుగుతున్నప్పుడు, గొణుగుతున్నప్పుడు మన సమస్యలకు సమాధానము ఖచ్చితంగా రాదు. చేదైన జీవితమే, చేదైన అనుభవమే మన జీవితాలు. కానీ మధురంగా మార్చే శక్తిమంతుడు మన ప్రభువైన క్రీస్తు వారు. సమాధానాన్ని సిలువలోనే ఆయన అన్నిటినీ, సమాధానాన్ని క్రాస్లో మనకు పెట్టి ఉంచాడు. కాకపోతే ఆయన వద్దకు వెళ్ళడానికి ఎంతవరకు, ఎంతమందిని మనము తరచుగా, లేకపోతే ఆయన దగ్గరికి ఫ్రీక్వెంట్గా వెళ్ళాలండి, రెగ్యులర్గా ఆయన వద్దకు వెళ్ళాలి. సమయోచితమైన సహాయం మనకు ఆయన వద్దనే దొరుకుతుంది, ఎక్కడా దొరకదు. మన సొంత శక్తి, జ్ఞానము, బలము, బలగము, ధనము దేనిని ఉపయోగించినా నీకున్న సమస్యలో నుంచి, నువ్వున్న పరిస్థితుల్లో నుంచి నువ్వు బయటికి రాలేవు. నిజంగానే నీకు హృదయములో నుంచి నీకు ఆ వేదన ఉంటే, ఆ బాధ ఉంటే, దప్పిక నీకు
ఒకవేళ దాహం వేస్తూ ఉన్నట్లయితే ఆయన వద్దకు వెళ్ళమంటున్నాడు, రమ్మంటున్నాడు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది ఒక స్త్రీ. ఇంట్లో 12 సంవత్సరాల నుంచి ఎంతో వేదన అనుభవించింది, చేదైన అనుభవం గుండా వెళ్ళింది. తనకున్న డబ్బంతా దారబోసింది, మొత్తాన్ని ఖర్చు చేసింది, ఆరోగ్యం పాడైంది, సంవత్సరాలు గడుస్తున్నాయి, స్వస్థత లేదు. ఎంతో వేదన, చితికిపోయిన జీవితం ఆ 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆ స్త్రీది. కానీ ఏమనుకుంది తనలో? బయటికి రాకూడదు అలాంటి స్థితిలో ఉన్న ఆ స్త్రీ. కానీ తన హృదయంలో ఏంటి? ఈ సమస్య నుంచి నేను బయటపడాలి, ఈ వేదనలో నుంచి నేను బయటపడాలి. తనకు ఆశ పుట్టింది. రాకూడని పరిస్థితులలో కూడా వచ్చి చెంగును మాత్రం క్రీస్తు వారిని తాకింది, స్వస్థత. ఒకవేళ అలాంటి స్థితిలో రాకూడదు అనే నియమం ఉన్నప్పుడు తను రాకుండా ఇంట్లోనే ఉండిపోయింది అనుకుందాం, తనకు ఆశ పుట్టలేదు అని అనుకుందాం. ఏమైపోయేది? ఎన్ని సంవత్సరాలున్న ఆ స్త్రీ అలాగే ఉండిపోయేది. క్రీస్తు వారి వద్దకు వచ్చినప్పుడు సమాధానాన్ని పొందుకోగలిగింది. యాయిరు గారు ఏం చేశారు? కూతురు చచ్చిపోయింది కదా, కఠినమైన పరిస్థితుల్లో చావు బతుకుల మధ్య ఉంది కూతురు. ఆ బాధ ఏంటో తనకు తెలుసు, ఆ వేదన ఏంటో తనకు తెలుసు, ఆ చేదైన అనుభవం ఏంటో, చేదైన జీవితం ఏంటో తనకు తెలుసు. అయ్యా, నా కూతురు చావు బతుకుల మధ్య ఉంది. తను ఆశతో వచ్చాడు. సమాధానం పొందుకోలేదా? క్రీస్తు వారి వద్దకు వచ్చినప్పుడు సమాధానం పొందుకున్నాడు. ఆయన వద్దకు వచ్చిన ఏ ఒక్కరిని కూడా ఆయన తోసివేసేవాడు కాదు. ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు గుడ్డి వాళ్ళు కూర్చున్నారు అక్కడ. దావీదు కుమారుడా, నన్ను కరుణించు నాయనా, కేకలేస్తున్నాడు. ఒక మాట చూద్దామండి, అది నాకు చాలా బాగా నచ్చిన అంశం. అది మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనము. ఎరుక పట్టణమునకు వచ్చి 46 నుంచి చదివితే అక్కడ క్రీస్తు వారు ఎరుక పట్టణం గుండా వెళ్తూ ఉన్నారు. వచ్చుండగా భర్తమయ్య అనే గుడ్డివాడు అక్కడ కూర్చున్నాడు. ఈ 47వ వచనంలో, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టాను. ఊరుకుండమని అనేకులు వానిని గద్దించిరు, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని మరి ఎక్కువగా కేకలు వేసాను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా, వారు ఆ గుడ్డి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకునుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వెళ్ళాను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వాడిని అడగ, గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో నేను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని చెప్పాను. స్వస్థత ఎందుకు పొందుకున్నాడని? తన గుడ్డివాడు కదా, ఆ గుడ్డితనం నుంచి విడిపించబడాలని తనకు ఆశ పుట్టింది. దానికి విడుదల, లేకపోతే ఆ సమస్య నుంచి కలిగిన వాడు నజరేయుడైన యేసు అని అర్థమైపోయింది ఆ వ్యక్తికి. కేకలేస్తున్నాడు. కానీ పక్కన ఉన్న వాళ్ళు ఏమంటున్నారు? నోరు మూపించే ప్రయత్నం చేస్తున్నారు కదండి. బయట నుంచి మనకు అనేక అడ్డంకులు రావచ్చు, దేవుని వద్దకు వెళ్లకుండా అనేకమైన పరిస్థితులు నీకు అడ్డంగా రావచ్చు. కానీ నువ్వు నిజంగా కేకలు వేసినప్పుడు, నిజంగా మొరపెట్టినప్పుడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని మరీ బిగ్గరగా, సమస్యల కంటే బిగ్గరగా, అడ్డుగా వస్తున్న అడ్డంకుల కంటే బిగ్గరగా కేక వేస్తున్నాడు కదా. పక్కలో ఉన్నవారు నోరు మూపిస్తూ ఉంటే వాళ్ళ సౌండ్ వినకుండా, వాళ్ళ మాట పట్టించుకోకుండా ఇంకా బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. ఎందుకు? సమస్య ఎవరిది? వాడిది, గుడ్డివాడిది. వాడిది సమస్య, వాడిది బాధ, వాడిది మనోవేదన, వాడిది జీవితాంతం గుడ్డితనంలో బ్రతకాల్సింది వాడు, గుడ్డివాడు. చేదైన అనుభవం ఎవరిది? ఆ వ్యక్తిది. ఆ వ్యక్తికి చేదైన అనుభవం కూడా వెళ్తున్నప్పుడు సమాధానం కావాల్సింది ఆ వ్యక్తికి. ఎవరో ఏమో అంటారని, ఎవరో ఏదో చేస్తారని, వీళ్ళు సహాయం చేస్తారని కాదు. సమస్య నీది అయినప్పుడు, పరిస్థితులు నీవి అననుకూలంగా ఉన్నప్పుడు వెళ్ళాల్సింది ఎవరు? నీవే. కేక వేయాల్సింది, ప్రార్థన చేయాల్సింది, మొరపెట్టాల్సింది నీవే. నీ మొర ఏం చేస్తుంది తెలుసా? నీ ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? చాలా అద్భుతమైన మాట అక్కడ రాయబడింది. 49వ వచనంలో, అప్పుడు యేసు నిలిచి. ఏం జరిగిందండి? యేసుక్రీస్తు వారు నిలిచిపోయారు. ఎందుకు నిలిచిపోయారు? కేక ద్వారా, ప్రార్థన ద్వారా. దావీదు కుమారుడా కరుణించుము. ఆయన మనల్ని విడిచిపెట్టిపోయేవాడా?
మనం సమస్యల గుండా వెళ్తుంటే ఆ సమస్యల్లోనే మనం చిక్కుకొని పోయి ఉండాలని, సమస్యలోనే బాధపడుతూ ఉండాలని ఆయన కోరుకునేవాడా? ఖచ్చితంగా కాదండి. నీ ప్రార్థన ఆయనను నిలిచేలా చేస్తుంది, నీ సమస్యలో ఆయనను నిలబెడుతుంది, నీకు సమాధానం ఇచ్చేలా చేస్తుంది. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం, అలాంటి రక్షకుడిని మనం కలిగి ఉన్నాం. సమస్య అంటే ఏంటి? సమస్య అంతా మనం వెళ్ళకపోవడమే. నా వద్దకు రండి, నీకు దాహాన్ని తీరుస్తానని ఆయన అంటున్నాడు. కాకపోతే మనం వెళ్ళట్లేదు. చెప్పవలసినంతగా ఆయనకు చెప్పట్లేదు, కేక వేయవలసినంతగా వేయట్లేదు, ప్రార్థించవలసినంతగా ప్రార్థించలేదు. ఆశ పుట్టాలి నాలో నుంచి, నా సమస్యలో నుంచి నేను బయటపడాలి, నా పరిస్థితుల నుండి నేను బయటపడాలి. పొట్టిజెక్కయ్య కేవలం చూడాలనుకున్నారు క్రీస్తు వారిని, ఎవరో చూడాలని ఆశ పుట్టింది ఆయనకి. ఆశ పుట్టింది. ఈ లోకంలో నుంచి విడిపించబడ్డాడు, రక్షించబడ్డాడు. దాటిపోయాడ పొట్టిజెక్కయ్యను? నిలిచి కదండి, చెట్టు కింద నిలిచి తన ఇంటికి వెళ్ళాడు. ఆయన నీ ప్రార్థనకు పారిపోయేవాడు కాదండి, నీ ప్రార్థన నుంచి దూరంగా వెళ్ళిపోయేవాడు కాదండి. ఆయన నిలిచి నీ సమస్యకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నీ చేదైన అనుభవంలో నుంచే నీకు అద్భుతమైన సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అయితే సమస్య, మనం ఆయన వద్దకు వెళ్తున్నామా లేదా? నిజంగా నాకు దాహం ఉందా లేదా? నిజంగానే నేను కఠినమైన పరిస్థితుల గుండా వెళ్తున్నానా? వెళ్తే ఆయన వద్దకు వెళ్తావు, వెళ్తే ఆయన దగ్గర ఉన్న సమాధానం పొందుకునే ప్రయత్నం చేస్తావు. సనగకు గొనగకు నువ్వు వెళ్తున్న పరిస్థితులలో ఆయన వద్దకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు అందులో నుంచి విడుదల కదండి. ఆ చేదైన అనుభవంలో నుంచే వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి విడిపించబడ్డారు, కనానుకు ప్రయాణమై వెళ్ళిపోయారు. ఆలోచన చేద్దాం, ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది, మన జీవితాలు ఎలా ఉన్నాయి? చేదుకూర లాంటిది కాదా? చేదైన అనుభవం కాదా? అయినప్పటికీ దాని గురించి నువ్వు భయపడొద్దు, దిగులు చెందకు, అనవసరంగా సనగకు గొనగకు. చేయవలసినట్టుగా ఆనాడు మోషే చేశాడు, మారజలం మధురంగా మార్చబడింది. గుడ్డివాడు కేకలేశాడు, అద్భుతంగా స్వస్థత పొందుకున్నాడు. దాహము కొన్నది నా దగ్గరికి రమ్మంటున్నాడు, దాహం తీర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి ఎందుకు మనం వెళ్ళలేకపోతున్నాం? ఈ రోజు నుంచి అయినా దేవుని చిత్తం అయితే ఈ రోజు నుంచి ఆయన వద్దకు వెళ్ళి మొరపెట్టవలసినంతగా, ప్రార్థించవలసినంతగా ప్రార్థించి మన చేదైన అనుభవంలో నుంచి మనం విడిపించబడదాం, రక్షించబడదాం. కనాను ప్రయాణంలో ఆయన మీద ఆధారపడి ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. థాంక్యూ.